సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సీఎంసీ క్రీడా మైదానంలో ప్రైవేట్ డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ ఎంబీబీఎస్ డాక్టర్లు, సర్జన్లు మరియు వైద్య సిబ్బంది, మెడికల్ సిబ్బంది కలిసి సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా డిచ్పల్లి సీఎంసీ క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి జగదాంబ సేవాలాల్ మహారాజులకు భోగ్ బండారా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించి క్రీడా పోటీలను ప్రారంభించారు. టోర్నమెంట్ గురించి డాక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నడుస్తుందని, ఈ టోర్నమెంట్లో 8 టీంలు పాల్గొంటున్నాయని, ప్రతిరోజు మ్యాచ్లు కొనసాగుతాయని, 2 సంవత్సరాలుగా సేవాలాల్ కప్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోతీలాల్తో పాటు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ బిలోచి, డాక్టర్ వినోద్, డాక్టర్ దీపక్ రాథోడ్, డాక్టర్ రమేష్ పవర్, డాక్టర్ రామావత్ రమేష్, డాక్టర్ రామదాస్, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ భాస్కర్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जगदंबा हाथे हाथ त्रिशूल पाने आड़ पान बचावाळे आड़ी से अपनी इड़ा पिड़ा दूर कर जगजवार कोटा सागरे सुदरकाड़ कचेरी पाचर काड़ी आड़ी से अपनी एक दाना रो से दाना कर एक गई लाग गई बना बंदा च लाचार च गुनेगार च आड़ी तार नामे रो ई पूजा पाठ की दे पूजा पाठ तार धोले दे खूब मंजूर करके शाय जय भवानी जय भवानी उदय 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 नमस्कार बापू मालिक सेवालाल निरंकारी नरवेदी अखंड ब्रह्मचारी सेवालाल बापू मालिक तोळारामे आळो पाने आड़ पान बचावाळो झूर मोतीर भेपार चरायवाळो बापू मालक एक दाना रो से दाना कर ये गए लाग गए बना बंदा च लाचार च गुनेगार च बापू ई तार नामे रो पूजा पाठ की दे ई पूजा पाठ तार पुर्या घडे खूब मंजूर करके शायश बापू मालिक बोल भवानी माता की जय महान तपस्वी रामराव महाराज की जय अवतारी जेठालाल महाराज की जय सते सामका माता की जय गुरु प्रेम सिंह महाराज की जय बजरंग बली हनुमान महाराज की जय जय शेवालाल जय शेवालाल जय शेवालाल जय शेवालाल जय भवानी जय भवानी जय भवानी सुमन सुमन हो रहा है अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना जय हे जय 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 हे जय हिंद जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय भवानी जय भवानी चलो जाओ अरे वाह बॉलिंग नाइस वन आउट ఉంటే సార్ ఏం కాదు నో మీ చేయి తాకింది వైడ్ అరే వాహ్ బౌలింగ్ నైస్ వన్ అవుట్ ఉంటే సార్ ఏం కాదు నో మీ చేయి తాకింది
नौजवान प्रचार సేవాలాల్ జయంతి ఆధ్వర్యంలో మేమందరూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. పిఆర్ఓలు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, హాస్పిటల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి డాక్టర్లతో కలిసి సేవాలాల్ జయంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ చేస్తున్నాము. ఈ ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మా నిజామాబాద్ సేవాదళ్ డాక్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్థానిక సిఎంసి గ్రౌండ్ రిచ్పల్లి నందు మా యొక్క ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మేము క్రికెట్ టోర్నమెంట్ బంజారా డాక్టర్స్ అసోసియేషన్ మరియు మెడికల్ హెల్త్ స్టాఫ్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తరపు నుంచి కూడా ఈ కప్పు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది రెండో సంవత్సరం రెండో కప్పు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా యొక్క ఆరాధ్య దైవం జగదంబ మాత మరియు సేవలాల్ మహారాజ్ యొక్క ఆయన యొక్క అనుసారంగా ఆయన చెప్పిన సూత్రాలు అందరికీ కూడా సమాజంలో ఆదర్శప్రాయంగా నిలబడిన వ్యక్తి కాబట్టి అలాంటి పూజలు ఆ సందర్భాన్ని పెట్టుకొని సమాజంలో మంచి ఆరోగ్యము మరియు క్రీడల్ని ప్రోత్సహించాలని భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మా బంజారా డాక్టర్స్ జిల్లా నలుగురు వ్యాప్తంగా రావడం జరుగుతుంది. దాంతోపాటు మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను స్థానిక డిచ్పల్లి ప్రజలందరికీ కూడా వాళ్ళ సహకారానికి ఎప్పుడు కూడా మర్చిపోలేము. ధన్యవాదాలు. జై సేవాలాల్, జై భవానీ. ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మా యొక్క మత గురువు సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి పురస్కరించుకొని రెండవ సేవాలాల్ క్రికెట్ టోర్నమెంట్ను నిజామాబాద్ జిల్లాలో గల సిఎంసి గ్రౌండ్లో జరుపుకోవడం అనేది ఆనందదాయకం. ఇందులో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్సు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, పిఆర్ఓస్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కలిసి 8 టీములుగా విడిపోయి ఐపీఎల్ మాదిరిగా ఒకరితో ఒకటి ఆడడము జరుగుతుంది. కావున ఇవాళ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని పురస్కరించుకొని బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి మా జగదాంబ మాత యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విన్నవించేది ఏంటంటే మనమందరము సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత యొక్క అడుగుజాడల్లో నడవాలి. దైవంను మనం కొలుచుకుంటూ ఏదైనా మనకు ఆటంకం వస్తే జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ను ధ్యానించుకుని ముందు వెళ్తే రాబోయే రోజులలో మనకు ముందు ఉన్నటువంటి ఆటంకులు తొలగి మనకు మంచి జరుగుతుందని చెప్పి మీరు మంచి నడవడిక, ఊర్లో ఉన్నటువంటి పిల్లలను చదివియాలి, మనం కూడా కష్టపడి వ్యవసాయం చేయాలి, అలాగే బిజినెస్ చేయాలి, అలాగే రాజకీయంగా ఎదగాలని చెప్పి మీ అందరికీ విన్నవిస్తూ మా నిజామాబాద్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ ఇంకోసారి సేవాలాల్ జయంతి వారోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశము అందరి మధ్యలో స్నేహభావమును కలిగించడము, అందరి మధ్యలో యూనిటీను కలిగించడము చేస్తూ మా వాళ్లకు అంటే మా గిరిజన సోదరులు ఎవరైతే రాజకీయంగా ఎదిగిరో వాళ్ళను కూడా పూర్వమన్నాలను స్మరించుకుంటూ ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులందరికీ కూడా సన్మానం చేయాలనే సంకల్పంతో ఈ టోర్నమెంట్ను కూడా చేసినాము. లాస్ట్ ఇయర్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ టోర్నమెంట్ ఇవాళ నుంచి 13వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది, 4 రోజులు. ఆ తర్వాత శివరాత్రి వస్తుంది 15వ తారీఖు కాబట్టి 17వ తారీఖు నాడు సేవాలాల్ జయంతిని జరుపుకోవడం అనేది నిజామాబాద్లో జరుపుకుంటాం.
దాంట్లో మాతో పాటు మా యొక్క గిరిజన సోదరులందరినీ పిలిపించి, అలాగే ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ పిలిపించి సన్మానం చేద్దామని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా విన్నవిస్తూ అందరికీ నమస్కారాలు.